మరి సిస్టర్ కమలకి, వారి యొక్క సంతానానికి, బాబుకి, మరి సిస్టర్ గారికి, వారికి ఇచ్చిన బిడ్డలకి, వారి యజమానులకి, మరి ఇప్పుడు వచ్చిన అందరూ కూడా ప్రభు పేరు మీ అందరికీ వందనాలు. మరి అలాగే మరి స్టేజ్ మీద అలంకరించిన దైవ సేవకులు, సీనియర్ దైవ సేవకులైన, మరి ఇప్పుడు వరకు చక్కని వర్తమాన సందేశం అందించిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈ యొక్క ఉదయకాల సమయమందు దాదాపు మధ్యకాల సమయం అవుతుంది. ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో మనం పాల్గొనడానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. మనము బైబిల్ గ్రంథం గురించి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఒక మాట మన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండు విషయాలు నేను జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సమయాన్ని అధ్యక్షుల దేవసాకులుగా మనం అప్పగిద్దాం. 26వ వచనాన్ని, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ యొక్క మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే వర్ధిల్లుగా. అందరూ చెప్పాలి, మన బిడ్డలు వర్ధిల్లాలంటే, మన బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నెంబర్ 1 మొదటి విషయం ఏంటంటే మన బిడ్డలని దేవునికి ప్రతిష్ఠించేవారుగా మనం ఉండాలి. ఏంటంటే మొదటి విషయం ఏంటండి, మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి. మన అంశం ఏంటంటే వర్ధిల్లుట. మన బిడ్డలు వర్ధిల్లాలంటే, ఆశీర్వదింపబడాలంటే మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించేవారుగా మనము ఉండాలి. హన్నాకి బిడ్డలు లేరు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నా ఒక మొక్కుబడి చేసుకుంది, ఒక తీర్మానం చేసుకుంది. ఏమంటే పాలు విడవగానే దేవుడు అనుగ్రహించిన ఆ బాలుడైన సమూయేలును దైవ సన్నిధికి అప్పగించింది. ఆయన ఎదుగుచు దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాడు. కాబట్టి హన్నా ఏ విధంగా దేవునికి ప్రతిష్ఠించిందో దేవుడు ఇచ్చిన బిడ్డల్ని మనము దేవునికి ప్రతిష్ఠించే వారుగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి ప్రతిష్ఠిస్తామో దేవుడు మన బిడ్డల్ని వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 మొదటిది ఏంటంటే మనము దేవునికి మన బిడ్డలను ప్రతిష్ఠించాలి. రెండో విషయం ఏంటంటే మన బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. మన బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. ఎప్పుడైతే మనం బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచుతామో, యేసేపు ఏమండి తన తండ్రి దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు. యేసేపు దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు. కాబట్టి యేసేపును దేవుడు ఆశీర్వదించాడు.